Hi, welcome to our channel. So next we are going to solve the another 10 questions. Okay, so before going to start the video, nadoka request. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ అన్నీ కూడా డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అది ఎందుకు అనంటే మనం ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం క్వశ్చన్స్ని. అట్లీస్ట్ మనం డైలీ ఒక 10 కూడా చేయకపోతే మన రివిజన్ కరెక్ట్ ఫార్మాట్లో ఉండదు. అది మినిమం ఒక నెంబర్. ఓకే, సో నేను ఇంత కష్టపడి అంటే మీరు అడిగిన దానికి నేను ఇన్పుట్ ఇస్తున్నాను. సో దానికి ఒక వాల్యూ ఉంటే బాగుంటుంది. సో డోంట్ స్కిప్, సగం చూసి వదిలేయకుండా. ఓకే, సో ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీరు 10 క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. ఓకే, ఖచ్చితంగా ఫుల్ లెంత్ చూడండి. ఓకేనా. సో క్వశ్చన్ వచ్చేసి, ఏ వైర్ హ్యాస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohms if a length is double and cross sectional area is halved, then what will be the new resistance అంటున్నాడు. ఓకే, ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ని వాడు స్పెసిఫై చేశాడు: రెసిస్టెన్స్, లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, ఫస్ట్ మూడింటికి ఉన్న రిలేషన్ అనేది మనకు తెలియాలి. ఓకే, సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎల్ బై ఏ. ఓకే, ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ రోని మనం ఇగ్నోర్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ దే ఈజ్ నాట్ మెన్షనింగ్ అబౌట్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈక్వేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2L అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మనకు క్వశ్చన్లో మెన్షన్ చేశాడు లెంత్ ఈజ్ డబుల్. కరెక్టా? మీన్స్ ఎల్ మీన్స్ ఇట్ డబుల్ అంటే 2L. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ ఆఫ్డ్ అని అంటున్నాడు. ఓకే, మీన్స్ A/2. ఏలో ఒక ఆఫ్ అంటే A/2, 1/2 అని రాస్తున్నాం. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం రీరైట్ రాసి ఉన్న ఈక్వేషన్ ఏమొస్తుందో చూడాలి. ఓకే, సో అలా రాసేటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం ఎప్పుడైతే రీరైట్ చేస్తున్నామో మనకు 2 అనేది పైకి వెళ్ళిపోయి 4 అవుతుంది. 2 × 2 4 L/A ఉంటుంది. సో L/A అంటే మనకేముంది, R అని రాయొచ్చు. ఓకే, R వాల్యూని వాడు ఇచ్చాడా క్వశ్చన్లో అంటే ఇచ్చాడు. ఎంత? 5 ohms. ఓకేనా. సో 4 × R మీన్స్ 4 × 5 ఈజ్ ఈక్వల్స్ టు 20 ohms. ఓకేనా. సో ఇలా మనము వచ్చిన వాల్యూస్ని, ఇచ్చిన స్టేట్మెంట్ని కన్సిడర్ చేసుకొని ఈక్వేషన్ని రీరైట్ రాసుకుంటే మనకి ఇలా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ ఎ సింగిల్ ఫేస్ మోటార్ అంటున్నాడు. ఓకే, దీని గురించిన పర్టికులర్ ఈ టాపిక్ గురించి మనం ఒక వీడియో చేసాము ప్రీవియస్. ఓకే, కెపాసిటర్ అనేది సింగిల్ ఫేస్లో ఉండడం వల్ల మనకు ఫేస్ షిఫ్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ డీటెయిల్స్ నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను, దానికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ ద ఫేస్ షిఫ్ట్ టు ప్రొడ్యూస్ ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ హ్యాపెన్స్ టు ద కరెంట్ ఇఫ్ ద రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ అండ్ వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టాంట్. ఓకే, ఇది రిలేషన్ బిట్వీన్ ద కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్, ఈ మూడింటి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది మనకు తెలియాలి. అకార్డింగ్ టు హోమ్స్ లా, వాట్ ఈస్ ద మీనింగ్? వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు I × R. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనం R రాద్దాం అనుకోండి. ఓకే, R ఈజ్ ఈక్వల్స్ టు V/I. కరెక్టా? సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, R ఇంక్రీజెస్ అండ్ వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, వోల్టేజ్ గురించి ఏం లేదు. ఇప్పుడు R ఇంక్రీజ్ అవుతున్నప్పుడు I ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఈవెన్ మనకు ఈ ప్రాపర్టీ తెలిసిన చాలు. అదేంటి అంటే రెసిస్టెన్స్ ప్రాపర్టీ ఏంటి, ఇట్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. కరెక్టా? సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కరెంట్ ఫ్లో అనేది తగ్గుతుంది. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ మనం I వాల్యూ రాయాలి అని అనుకుంటే దే ఆర్ ఇంటర్చేంజింగ్. I ఈజ్ ఈక్వల్స్ టు V/R. ఓకే, ఓకే, ఇలా మనకు బేసిక్ ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ వోల్టేజ్ సేమ్ అక్రాస్ ఆల్ ద రెసిస్టెన్స్ అంటున్నాడు. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ మన రెసిస్టెన్స్ గురించి ఆలోచించి మనం ఎక్కువ వరీ అవ్వకూడదు. ఓకే, సో ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్, వోల్టేజ్ ఎక్కడ సేమ్గా ఉంటుంది మీన్స్ ప్యారలల్లో. సింపుల్. ఓకే,
ఇచ్చిన టర్మ్స్ అన్నిటినీ కన్సిడర్ చేయొద్దు, ఏది ఇంపార్టెంట్ ఏది కన్సిడర్ చేసుకోవాలి అదే కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ 1000 watts heater is used for 3 hours daily for 30 days. Then what is the total energy consumed in units of kWh? Remember kW అని ఇచ్చాను. ఓకే, అండ్ నెక్స్ట్ మామూలుగా మనకి ఎనర్జీ ఫార్ములా ఏంటి, పవర్ కన్స్యూమ్డ్ పర్ అవర్స్. ఓకే, కానీ ఇక్కడ డిఫరెంట్గా నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఇచ్చాను. అప్పుడు మనం సింపుల్గా మనకున్న ఫార్ములాకి ఇంటూ ఎన్నైతే డేస్ ఇచ్చాడో ఆ వాల్యూని కన్సిడర్ చేసుకుని మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో బై 1000 ఎందుకు వచ్చింది ఇక్కడ అని అంటే, రిమెంబర్ నేను ఫస్ట్ యూనిట్స్లో చదివేటప్పుడు అక్కడ ఏమైనా మెన్షన్ చేశాడు, KWH మీన్స్ కిలో వాట్ అవర్ అని మెన్షన్ చేశాడు. ఓకే, అందుకనే 1000 వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ వాడు సింపుల్గా 1000 వాట్ అవర్ అని ఇచ్చేస్తే మనం ఈ 1000 క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ 1000 క్యాన్సిల్ అయిపోతే 3 × 30 మీన్స్ 90 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కన్స్యూమ్డ్ అయింది. ఓకేనా, ఇచ్చిన యూనిట్ని బట్టి మనం చేసే మల్టిప్లికేషన్లో చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే, సో యూనిట్స్ని కన్సిడర్ చేయడం కోసం. ఓకేనా, సో ప్లీజ్ ఆ ఇచ్చిన మెన్షన్డ్ యూనిట్స్ అన్నిటిని వాటిని ఇగ్నోర్ చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ 3-phase ఇండక్షన్ మోటార్ రన్స్ ఎట్ 1440 RPM with a synchronous speed of 1500 RPM. Then what is the స్లిప్ వాల్యూ ఏంటి అని అంటున్నాడు. ఓకే, సో మనకు డైరెక్ట్గా స్లిప్కి ఫార్ములా ఉంది. వాట్ ఈస్ దాట్, సింక్రోనస్ స్పీడ్ మైనస్ రోటర్ స్పీడ్ బై సింక్రోనస్ స్పీడ్ ఇంటూ 100. ఇఫ్ ఇన్ కేస్ హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద పర్సంటేజ్ మీన్స్ మనం ఖచ్చితంగా ఇంటూ 100 చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ద ఫార్ములా NS మైనస్ NR బై NS. ఓకేనా, సో అలా మనము స్లిప్ వాల్యూతో ఈ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. రిమెంబర్ ఖచ్చితంగా పర్సంటేజ్లోనే అడుగుతాడు. ఇఫ్ ఇన్ కేస్ ఈజ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద పర్సంటేజ్ డిజిట్స్లో ఇస్తాడు, అప్పుడు మనకు ఇంటూ 100 చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రిమెంబర్ దట్ థింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఏ అమ్మీటర్ రీడ్స్ ద 5 amps ఇన్ ఎ సర్క్యూట్ మీన్స్ ఇది మెజర్డ్ వాల్యూ. ఇఫ్ ద యాక్చువల్ కరెంట్ ఈజ్ 5.5 అంటే ఇది ట్రూ వాల్యూ. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్? ఓకే, ఇది డైరెక్ట్గా ఫార్ములాస్ తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు. ద పర్సంటేజ్ ఎర్రర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ బై ట్రూ ఇంటూ 100. ఎందుకంటే ఇక్కడ మనకు పర్సంటేజ్ అని మెన్షన్ చేశారు కాబట్టి. ఓకేనా, సో పర్సంటేజ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇంటూ 100 అనేది చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వి క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఎర్రర్. ట్రూ వాల్యూ ఏంటి, మెజర్డ్ వాల్యూ ఏంటి, అది ఫైండ్ అవుట్ అంటే రికగ్నైజ్ చేయగలిగితే మనకి ఈ ఈక్వేషన్ అనేది ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ద టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ అండ్ RL సర్క్యూట్ విత్ R వాల్యూ ఇస్ 10 ohms అండ్ L వాల్యూ ఇస్ 5 henries. ఓకే, సో మనకి ఇక్కడ సర్క్యూట్స్ అనేవి 2 types ఉంటాయి, RL అండ్ RC. ఓకే, సో RL వచ్చేసి టైం కాన్స్టెంట్ వచ్చేసి L/R, అదే RCకి అయితే R × C. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్ దీస్ 2. మనకి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సెషన్లో చూస్తే డైరెక్ట్ ఫార్ములాస్ మీదే ఉన్నాయి. ఓకే, సో అందుకే ఫార్ములాస్ని ఇగ్నోర్ చేయకండి. ఓకే, డైరెక్ట్గా మనం చూస్తే ఇక్కడ 5/10 మీన్స్ 1/2 వస్తుంది. మళ్ళీ దాన్ని రీరైట్ చేస్తే 0.5 మీన్స్ ఎలా అంటే 0 పాయింట్ వచ్చినప్పుడు మనకు 1 పక్కన 0 వస్తుంది మీన్స్ 10. 0 పాయింట్ తర్వాత 2 5s 10 అలా రీరైట్ అనేది చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కమ్యూటేటర్ ఇన్ ఏ DC మోటార్? ఇక్కడికి వచ్చేసరికి మనం థియరీ వైజ్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో కమ్యూటేటర్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ రివర్స్ ద కరెంట్ డైరెక్షన్ ఇన్ ఆర్మేచర్ ఫర్ వాట్ అంటే టు ఎన్షూర్ దాట్ టు మెయింటైన్ ద యూనిడైరెక్షనల్ టార్క్. ఓకే, సో ఇక్కడ మనం థియరీ వైజ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటే ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ అనేది చేయగలుగుతాం. ఓకే,
సో ఇప్పుడు ఫార్ములాస్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో థియరీ పార్ట్ ఆల్సో ఇంపార్టెంట్. అది ఒక్క క్వశ్చన్ వచ్చినా 2 క్వశ్చన్స్ వచ్చినా మెరిట్లో ఆ 1-2 మార్క్సే చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఓకే, ఒక్కొక్కసారి సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు అండ్ ఒక్కొక్కసారి ఫుల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మనం దానికి రెడీగా ఉండాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవాళ మనం నేర్చుకుంది ఏంటి, ఖచ్చితంగా ఫండమెంటల్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో థియరీ వైజ్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే, విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.